పతంజలి సంస్థ మీద మన వాళ్ళకి సంబంధించినటువంటి మన కోర్టులు చాలా వరకు ఒక ఎగనెస్ట్‌గా వచ్చినియి. ఇప్పుడు నా పేస్ట్ వాడితే గనక నీకు పళ్ళన్నీ పరిష్కారం అయిపోతుంది. లేపోతే నాది ఇది వాడితే గనక నీ ఒళ్ళంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇట్లాంటి అడ్వర్టైజ్‌మెంట్‌లన్నీ ఇస్తున్నారు గదా! అవన్నీ నిజంగా అమలవుతున్నాయా? నా సోపు వాడితే నువ్వు తెల్లగా తయారైపోతావు. ఇట్లాంటివి ఇస్తున్నారు గదా! ఆయా సంస్థలు వేటిటి మీద లేనటువంటిది. ఒక్క పతంజలి మీద మాత్రం వెంటాడి వేటాడి వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించారు న్యాయస్థానం. బట్ పతంజలి వాళ్ళ ఆయుర్వేద ప్రొడక్ట్స్‌కి సంబంధించి అందులో పాజిటివ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు, నెగిటివ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తాజాగా వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ మీదన రష్యా వాళ్ళు ఇష్టపడుతున్నారు. రష్యా వాళ్ళు కొనుగోలు చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రష్యాకి సంబంధించినటువంటి సంస్థలు ఇప్పుడు ఈ అంశంలో ఏది మొన్న వచ్చినటువంటి నరేంద్ర మోడీతో మీటింగ్ అయ్యారు కదా పుతిన్. ఆ సందర్భంగా మన పారిశ్రామికవేత్తలు, ఆళ్ళ పారిశ్రామికవేత్తలు మీటింగ్ అయ్యారు కదా. పతంజలికి సంబంధించి రష్యన్ గవర్నమెంట్‌తో తాజాగా ఒక ఒప్పందం కుదరడం అన్నటువంటిది కీలకం.